హలో! 3టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాజ్ కిరణ్. నేను దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ అనెస్థెటిస్ట్‌గా చేస్తున్నానండి. ఇటీవల ఒక 28 ఏళ్ల వ్యక్తి ఒక డెంటల్ ప్రొసీజర్ కోసం వెళ్ళి మరణించినట్టు తెలిసింది. ఈ వార్త మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అనెస్థీసియా ఓవర్‌డోస్ వల్ల ఇలా జరిగిందని చాలా చోట్ల చాలా న్యూస్ రిపోర్ట్స్‌లో వస్తోంది. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు అనెస్థీసియా వల్ల చనిపోయే ప్రమాదం ఉందా? ఆ విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాము. జనరల్లీ అనెస్థీషియా అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి రీజనల్ అనెస్థీషియా. అంటే ఇప్పుడు ఒక చేతికి సర్జరీ చేస్తున్నా, ఒక వేలికి సర్జరీ చేస్తున్నా, ఆ రీజన్‌కి మట్టుకే అనెస్థీషియా వచ్చేటట్టు. రెండోది జనరల్ అనెస్థీషియా. అంటే బాడీ మొత్తం మనం అనెస్థీషియా ఇస్తాం. అంటే పేషెంట్ అన్‌కాన్షియస్ ఉంటారనమాట జనరల్ అనెస్థీషియాలో. రీజనల్ అనెస్థీషియాలో పేషెంట్ లేచే ఉంటారు. వారు మనతో మాట్లాడొచ్చు. వాళ్ళకేదైనా ఇబ్బంది ఉన్నా, నొప్పెడుతున్నా వాళ్ళు మనకు చెప్తారు. అయితే డెంటల్ ప్రొసీజర్స్‌లో జనరల్లీ మనం లోకల్ అనెస్థీషియా అంటే ఆ టీత్ వరకో లేతే ఈ దవడ లోపలో వాళ్ళు డెంటిస్ట్‌లే ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. యూజువల్లీ అనెస్థెటిస్ట్ అనేవాళ్ళు డెంటల్ క్లినిక్స్‌లో చిన్న ప్రొసీజర్స్‌కి అనెస్థీసియా ఇవ్వడం చాలా రేర్. కానీ ఓఎంఎఫ్ఎస్ ప్రొసీజర్స్ అంటే ఓరో మాక్సిలరీ ఫేషియల్ సర్జరీస్, ప్రొలాంగ్డ్ సర్జరీస్ జరిగినప్పుడు అనెస్థెటిస్ట్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే అక్కడ మనం జనరల్ అనెస్థీషియా ఇస్తాం. అయితే ఈ డెంటల్ ప్రొసీజర్స్‌లో వాళ్ళు జస్ట్ మనకి లోపల ఇవ్వడం జరుగుతుందని చెప్పుకున్నాం కదా! జనరల్‌గా మనం లిగ్నోకిన్ అనే డ్రగ్ ఇస్తామనమాట. అది ఒక లోకల్ అనెస్థెటిక్. దీనివల్ల పేషెంట్ చనిపోవచ్చా అంటే 99% అది అవ్వదు. అలా జరగదు. ఎందుకంటే ఆ డ్రగ్ ఏదైతే ఉందో మితిమీరిన మోతాదులో ఒకవేళ అంటే మనం ఇవ్వాల్సిన దానికంటే రెట్టింపు ఆర్ 3 టైమ్స్ ద డోస్ ఇచ్చి అది కూడా ఏంటి మనం ఇస్తున్నటువంటి ఇంజెక్షను బ్లడ్ వెసల్స్ లోపలికి అబ్జార్బ్ అయినప్పుడే మనకి ప్రాబ్లమ్ అనేది వస్తుంది. జనరల్లీ చిన్న చిన్న ప్రొసీజర్స్ డెంటల్ ఎక్స్ట్రాక్షన్స్‌కి మనం వెళ్తున్నప్పుడు మనకు జనరల్లీ ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. కానీ ఎప్పుడైతే ఆ డ్రగ్‌కి ఒకవేళ ఆ పేషెంట్‌కి ఎలర్జీ అనేది ఉందనుకోండి, మనం చాలా మటుకు వింటూ ఉంటాం. కొంతమందికి డ్రగ్స్ ఎలర్జీ ఉంటుంది. కొంతమందికి కొన్ని ఫుడ్స్ పడవు. నాకు వంకాయ తింటే దురదలొస్తాయండి, నాకిది పడదండి అని అంటూ ఉంటారు పేషెంట్స్. సో, హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్, అనఫైలాక్సిస్ రియాక్షన్స్ అనేవి అప్పుడప్పుడు కొన్ని డ్రగ్స్‌కి వస్తుంటాయి. అది ఫస్ట్ టైమ్ ఇచ్చినప్పుడు రాకపోయినా సెకండ్ టైమ్ ఇచ్చినప్పుడు కూడా వచ్చే ప్రమాదం ఉంది. సో, దట్ ఈస్ ద ఓన్లీ కండిషన్ వేర్ పేషెంట్ కెన్ లూజ్ హిస్ లైఫ్. అంటే ఈ హైపర్ సెన్సిటివిటీ ఉన్నవాళ్ళు ఒకవేళ ఆ డ్రగ్ కనుక తీసుకొని ఉంటే మేబీ డెత్ అయ్యే అవకాశం ఉండొచ్చు. మరి ఈ కేసులో అదే జరిగిందా ఏంటి? మనం దాని గురించి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తే బావుంటుంది. మనం దాని మీద కమెంట్ చేయకూడదు. బట్ ఇదొక ఛాన్స్. అంటే సీరియస్ కాంప్లికేషన్స్ అవ్వడానికి ఈ అనఫైలాక్టిక్ రియాక్షన్ ఒక కాజ్. ఇంకొకటి ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒకవేళ బ్లడ్ వెసల్‌లో గనక అంటే యాక్సిడెంటల్ ఇంట్రావాస్కులర్ ఇంజెక్షన్ అంటే బ్లడ్ వెసల్ లోపల ఈ డ్రగ్ లిగ్నోకేన్ గానీ ఎనీ లోకల్ అనెస్థెటిక్ ఇచ్చినప్పుడు మోతాదుని మించి అది కూడా ఒక 1, 2 సీసీ ఇస్తే ఏం కాదండి. 1, 2 ఎంఎల్ ఇస్తే ఏమి కాదు. ఒకవేళ చాలా ఎక్కువ అమౌంట్‌లో ఆ డ్రగ్ ఇచ్చినప్పుడు ఆ డ్రగ్ అనేది మన బ్లడ్‌లో కలిసి బ్రెయిన్ వరకు వెళ్ళి అక్కడ టాక్సిసిటీ అంటే సీజర్స్, లోకల్ అనెస్థెటిక్ సిస్టమిక్ టాక్సిసిటీ LAST అంటాం దీన్ని. సో, ఇటువంటి సీజర్స్ అంటే ఫిట్స్ లాగా రావటం ఇలాంటివి జరిగే ప్రమాదం ఉంది. సో, నెక్స్ట్ వచ్చేసి జనరల్ అనెస్థీషియా. జనరల్ అనెస్థీసియాలో పేషెంట్ యూజువల్లీ నిద్రపోతారు. అంటే వాళ్ళకి మొత్తం వి విల్ నాక్ ద పేషెంట్ ఆఫ్. వాళ్ళకి ఎటువంటి స్పృహ ఉండదు.
సో జనరల్ అనెస్థీసియాలో కూడా ఈ ఏదైతే మనం ఇచ్చే డ్రగ్స్ వల్ల ఎనఫైలాక్సిస్ అంటే ఎలర్జీ రియాక్షన్ రావచ్చు. యూజువల్లీ జనరల్ అనెస్థీసియాలో మజిల్ రిలాక్సెంట్స్ అని ఉంటాయి. అవి ఇచ్చినప్పుడు ఎలర్జిక్ రియాక్షన్ రావచ్చు. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.